హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వు ఉంటే నా జతగా 35వ భాగాన్ని వినేద్దాం. అన్నపూర్ణమ్మ గారు అలా చేయడంతో శ్రీతో సహా అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. అన్నపూర్ణమ్మ గారు సరస్వతి గారిని గట్టిగా పట్టుకొని నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారక్క అని ఏడుస్తూనే అడుగుతారు. సరస్వతి గారు ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంటారు. శ్రీ షాక్లోనే ఉంటే ఏంటి అమ్మమ్మ మీరంటున్నది అని అడుగుతుంది. అన్నపూర్ణమ్మ గారు శ్రీ మాటలు ఏమీ పట్టించుకోకుండా ఏడుస్తూనే సరస్వతి గారిని కదిలిస్తూ అక్క నాతో మాట్లాడవా అక్క అని ఆవిడ్ని అడుగుతారు. సరస్వతి గారు తేరుకొని అన్నపూర్ణమ్మ గారిని పట్టుకొని ఏడుస్తూనే ఎలా ఉన్నావే అని అడుగుతారు. అన్నపూర్ణమ్మ గారు ఏడుస్తూనే మీరెలా ఉన్నారక్క అని అడుగుతుంది. నువ్వు లేకుండా మేము ఎలా ఉంటామే అని ఏడుస్తారు సరస్వతి గారు. ఇద్దరూ కౌగులించుకుని ఏడుస్తారు. చిన్నపిల్లలా ఏడుస్తున్న వీళ్ళని చూసి అక్కడున్న అందరూ బాధపడతారు. అన్నపూర్ణమ్మ గారు సరస్వతి గారిని వదిలి ఏడుస్తూ అమ్మ ఎలా ఉందక్క, అసలు మీరేమైపోయారు అని అంటారు. సరస్వతి బాధగా నాన్న చనిపోవడంతో అమ్మ నీ మొహం కూడా చూడకూడదని చెప్పి నీకు తెలియకుండా నన్ను తీసుకుని ఊరు వదిలి వచ్చేసింది. నీలాగే నేను కూడా చేస్తానేమో అన్న భయంతో వెంటనే నాకు పెళ్లి చేసేసింది. తర్వాత కొన్ని రోజులకి నాన్న లేరన్న బాధతో అమ్మ కూడా కాలం చేసింది. మా ఆయన నన్ను తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాడు. తర్వాత నాకు ఒక కొడుకు పుట్టాడు. వాడికి పెళ్లి చేశాం. నా కోడలు చాలా మంచిది, పేరు అనురాధ. తను కడుపుతో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. అప్పుడే నా భర్త కూడా చనిపోయారు. నా కోడలు రుద్రాణి అని చూపిస్తూ వీడిని మాకు తోడుగా ఇచ్చి తను వెళ్ళిపోయింది. వీడిలోనే అన్నీ చూసుకొని నేను నా కొడుకు బతికాం. కానీ నేను నీ గురించి ఆలోచించిన రోజు అంటూ లేదు. నీకోసం మళ్ళీ మన ఊరికి వెళ్తే నువ్వు వెళ్ళిపోయావని చెప్పారు. నీకు దేవుడంటే ఇష్టమని ఏ గుడిలోనైనా ఖచ్చితంగా కనిపిస్తావన్న ఆశతో నీ కోసం గుడిలో గోపురాలు అనుకుంటూ తిరుగుతూనే ఉన్నాను అని అన్నపూర్ణమ్మ గారిని చూస్తారు. అన్నపూర్ణమ్మ గారు రుద్రాన్ని చూసి దగ్గరికి రమ్మని ప్రేమగా పిలుస్తారు. రుద్ర అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వస్తాడు. ఆవిడ రుద్రాన్ని ప్రేమగా తరుముతూ ఏడుస్తూ సరస్వతి గారిని చూసి వీడు నా మనవడా అని అంటారు. సరస్వతి గారు ఏడుస్తూ అవును అని తలూపుతారు. అన్నపూర్ణమ్మ గారు ఏడుస్తూ రుద్రాన్ని కౌగులించుకుంటారు. రుద్ర ఆమెని ఓదారుస్తాడు. అన్నపూర్ణమ్మ గారు తేరుకొని శ్రీని పిలుస్తారు. శ్రీ వీళ్ళ దగ్గరికి వస్తుంది. అన్నపూర్ణమ్మ గారు శ్రీని చూపించి తను నా మనవరాలు అని అంటారు. సరస్వతి గారు కళ్ళ నీళ్లతో శ్రీ బుగ్గని తొడముతూ నిన్ను చూసినప్పుడే అనుకున్న నా చెల్లి పోలికలతో ఉన్నావు, నా కుటుంబమేమో అని. కానీ అది నా భ్రమ అనుకున్నాను. కానీ అది తప్పని నాకు ఇప్పుడే తెలుస్తుంది. నేను అనుకున్నదే నిజమైంది తల్లి అని సంతోషంగా శ్రీని కౌగిలించుకుంటారు. శ్రీ నవ్వుతూ ఆవిడ కన్నీళ్లు తుడిచి అయితే నేను మీ మనవరాలన్నమాట అంటుంది. సరస్వతి గారు కోపంగా అన్నమాటేంటే ఉన్నమాటే అని అన్నపూర్ణమ్మ గారి వైపు చూసి అన్ను దీనికి కూడా నీలాగే అల్లరెక్కువే అని అంటారు. అన్నపూర్ణమ్మ గారు నవ్వుతారు. శ్రీ అయోమయంగా ఇద్దరిని చూస్తూ అన్ను ఎవరు అని అంటుంది. సరస్వతి నవ్వుతూ నా చెల్లిని నేను ముద్దుగా అన్ను అని పిలుస్తాను. శ్రీ నవ్వుతూ ఓ అయితే మీకు నిక్ నేమ్స్ కూడా ఉన్నాయా, సరే అయితే అని గంభీరంగా సరు మన ఇంటికి మీ చెల్లెలొచ్చింది, వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటుంది. సరస్వతి గారు ఆశ్చర్యంగా నోటి మీద చేయి వేసుకుంటారు. అన్నపూర్ణమ్మ గారు శ్రీ నెత్తి మీద ఒక్కటి కొట్టి ఏమే మా అక్కని పేరు పెట్టి పిలిచి పని పురమాయిస్తావా అని అంటారు. శ్రీ నవ్వుతూ తల మీద రుద్దుకుంటూ అన్ను మీ అక్కని నేను పేరు పెట్టి పిలవలేదు, ముద్దుగా సరు అని పెట్టా, ముద్దు పేరు పెట్టి పిలిచా అని పరిగెడుతుంది. అన్నపూర్ణమ్మ గారు శ్రీని కొట్టడానికి శ్రీ వెనక పడితే పరిగెడతారు. శ్రీ ఆవిడికి దొరకకుండా అందరి వెనకకు వెళ్ళి తప్పించుకుంటూ ఉంటుంది. వీళ్ళ అల్లరి చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. శ్రీ వెళ్ళి రుద్ర వెనక దాక్కుని అన్ను అక్కడ నన్ను కాపాడడానికి మా నాన్న మామయ్య ఉంటే ఇక్కడ నన్ను కాపాడడానికి నా బావున్నాడు, జాగ్రత్త అని అంటుంది. శ్రీ అలా అనేసరికి రుద్ర షాక్ అవుతాడు. సరస్వతి గారు వచ్చి శ్రీ చెవి పట్టుకుంటారు. శ్రీ అరుస్తూ వదులు బామ్మ అంటుంది. దీపు వచ్చి ఇక్కడ మేము ఉన్నామన్న సంగతే మర్చిపోయారా అని అంటుంది. అన్నపూర్ణమ్మ గారు నవ్వుతూ వారిని సోఫాలో కూర్చోబెట్టి సరస్వతి గారికి దీపు మనులను చూపిస్తూ వీళ్ళు శ్రీకి ప్రాణ స్నేహితులక్క, కానీ నాకు శ్రీ అన్న వీళ్ళన్నా ఒకటే ప్రేమ అని అంటారు. సరస్వతి గారు వాళ్ళని చూసి నవ్వుతారు. రుద్ర శ్రీని వెనక్కి లాగుతాడు. శ్రీ రుద్రాని చూసి ఏంటి బావా అని ప్రేమగా అంటుంది. రుద్ర ఫస్ట్ షాక్ అయి మళ్ళీ శ్రీని కోపంగా చూసి చిన్నగా ఫోన్ ఇవ్వు టీకే అని అంటాడు. శ్రీ నవ్వుతూ నేనివ్వనుగా అంటుంది. రుద్ర కోపంగా నాకు కోపం తెప్పించుకో టీకే అని అంటాడు. వీళ్ళని దీపు మనులు గమనించి రుద్ర అవతారాన్ని చూసి అప్పటి వరకు ఆపుకున్న నవ్వుని ఇంకా ఆపుకోలేక పడి పడి నవ్వుతూ ఉంటారు. అశోక్, వంశీ కూడా రుద్రాని మొదటి చూసినప్పుడే షాక్ అయిపోయి ఉంటారు. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో రుద్రాకి తప్ప అందరికీ అర్థమైన మిగిలిన వాళ్ళు కూడా నవ్వుతారు. రుద్ర అయోమయంగా ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతాడు. శ్రీ నవ్వుతూ
నేను చెప్తాను, ముందు మీరు పదండి అని ఫోన్ సరస్వతి గారికి ఇచ్చి రుద్రాని గదిలోకి తీసుకుని వెళ్తుంది. అశోక్, వంశీ మొహాలు చూసుకుని ఎలా ఉన్న రుద్రాని ఎలా చేసేసింది, శ్రీ మామూలుది కాదు అని అంటారు. మను, దీపులు నవ్వుతూ మా శ్రీతో పెట్టుకోకండి, తర్వాత అందరినీ తన చేతితో పెట్టుకుంటుంది అని నవ్వుతారు. అన్నపూర్ణమ్మ గారు, సరస్వతి గారు చాలా కాలం తర్వాత కలిసేటప్పటికి ప్రపంచంతో సంబంధం లేకుండా కబుర్లతో పడిపోతారు. శ్రీ రుద్రాని గదిలోకి తీసుకెళ్లి డోర్ వేస్తుంది. రుద్ర శ్రీని చూసి ఎందుకు డోర్ వేశావు టీకే అంటాడు. శ్రీ నవ్వుతూ చెప్తా అని రుద్రాని అద్దం ముందుకు తీసుకెళ్తుంది. రుద్ర అద్దంలో తనని తాను చూసుకుని షాక్ అవుతాడు. ఆమె నవ్వుతూ రుద్రాకి ఎదురుగా వచ్చి నిలబడుతుంది. రుద్ర కోపంగా శ్రీని చూస్తూ ఉంటాడు. శ్రీ నవ్వుతూ రుద్ర భుజం చుట్టూ చేతులు వేసి అన్నపూర్ణమ్మ గారు కొట్టడం వల్ల రుద్రాకి పెదవి దగ్గరైన గాయం మీద గట్టిగా ముద్దు పెడుతుంది. శ్రీ అలా చేసేసరికి రుద్ర షాక్ అవుతాడు. ఆమె రుద్రాని చూసి ఈ రోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు తెలుసా, మా అమ్మమ్మ నా దగ్గరికి వచ్చింది కేకే అని సంతోషంగా రుద్రాని హక్ చేసుకుని ఏడుస్తుంది. రుద్ర ఇంకా షాక్లోనే ఉంటాడు. రుద్ర ఎంతసేపటికి కదలకపోవడంతో శ్రీ రుద్రాని చూస్తూ ఉంటుంది. రుద్ర బొమ్మల అలాగే నిలబడి ఉంటాడు. శ్రీ రుద్ర భుజం మీద కొట్టి రుద్రాని కదిలించి ఏమైంది అని అడుగుతుంది. రుద్ర శ్రీని అలాగే చూస్తూ నువ్వు నాకు ముద్దు పెట్టావా, అది కూడా పెదవులకి అని అంటాడు. ఆమె నవ్వుతూ అవును, నా మొగుడికి నేను ముద్దు పెట్టుకున్నా, ఇప్పుడు ఏంటి అని అంటుంది. రుద్ర షాక్గా నాకు నమ్మబుద్ధి కావడం లేదు టీకే అని అంటాడు. శ్రీ తల మీద కొట్టుకుంటూ నువ్వెక్కడ దొరికావురా బాబు, సరేలే అని మళ్ళీ రుద్ర పెదవులకి ముద్దు పెడుతుంది. రుద్ర ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతాడు. శ్రీ రుద్రాని వదిలి ఇప్పుడైనా నమ్ముతావా అని అంటుంది. రుద్ర షాక్ నుంచి తేరుకొని నవ్వుతూ శ్రీని గట్టిగా పట్టుకుంటాడు. ఆమె నవ్వుతూ రుద్రాని చూస్తుంది. రుద్ర శ్రీని బెడ్ మీద కూర్చోబెట్టి రుద్ర కింద కూర్చుంటాడు. ఆమె కంగారుగా లేస్తూ ఉంటే రుద్ర శ్రీని కూర్చోబెట్టి ఆమె ఒడిలో తలపెట్టుకుంటాడు. శ్రీ నవ్వుతూ రుద్ర తలని నిమురుతూ ఉంది. రుద్ర శ్రీని చూస్తూ బాధగా ఇప్పుడు మీ అమ్మమ్మ నీ దగ్గరికి వచ్చేసింది కదా, మరి నువ్వు నన్ను వదిలి వెళ్ళవుగా అని అంటాడు. శ్రీకి రుద్ర భయం అర్థమై రుద్ర చేతిని తీసుకుని తన గుండె మీద పెట్టుకుంటుంది. రుద్ర శ్రీనే చూస్తూ ఉంటాడు. శ్రీ నవ్వుతూ ఈ గుండె నీది కేకే, నేను నీదాన్ని, నన్ను నీ నుంచి ఎవరూ వేరు చేయలేరు అని అంటుంది. రుద్ర సంతోషంగా శ్రీని గట్టిగా పట్టుకుంటాడు. శ్రీ నవ్వుతూ రుద్ర నుత్తి మీద ముద్దు పెట్టి అయినా మా వాళ్ళు నాకు ఎంత దగ్గరైతే నీకు నేను అంత దగ్గర అవుతాను బావా అని అంటుంది. రుద్ర లేచి శ్రీ పక్కన కూర్చొని అంటే మీ వాళ్ళు నీ దగ్గరికి వస్తే నన్ను వదలవుగా అని అంటాడు. శ్రీ రుద్ర మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని నా వాళ్ళు నా దగ్గరికి వచ్చారన్న నా సంతోషాన్ని మొత్తం నీ మీద ఇలా చూపిస్తా అని చెప్పి రుద్ర పెదవులకి ముద్దు పెడుతుంది. రుద్ర శ్రీని గట్టిగా పట్టుకుంటాడు. ఇద్దరూ కాసేపు అలాగే ఉండిపోతారు. కాసేపటికి శ్రీ రుద్రకి దూరం జరిగి రుద్రాని చూస్తూ ఉంది. రుద్ర చాలా సంతోషంగా ఉంటాడు. ఆమె నవ్వుతూ రుద్ర ఎదపై వాలి నువ్వెప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి కేకే అని అంటుంది. రుద్ర నవ్వుతూ శ్రీని గట్టిగా పట్టుకుని నువ్వు ఎప్పుడూ ఇలా నా పక్కన ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను టీకే అని అంటాడు. శ్రీ రుద్ర బుగ్గని తడుముతూ బాధగా గట్టిగా కొట్టారా అని అంటుంది. రుద్ర శ్రీ చేతిని పట్టుకుని ముద్దు పెట్టి నువ్వు ఇలా నాకు ముద్దు పెడతావంటే మీ అమ్మమ్మతో నేను నిమిషానికి ఒకసారి కొట్టించుకుని నీతో ముద్దు పెట్టించుకుని అప్పుడు ఇలా సంతోషంగా ఉంటా అని అంటాడు. ఆమె నవ్వుతూ సిగ్గుపడుతూ థ్యాంక్ యూ బావా అని రుద్రాని హక్ చేసుకుంటుంది. ఇందాకటి నుంచి చూస్తున్నా కొత్తగా బావ అంటున్నావేంటే టీకే అంటాడు. నువ్వు నాకు బావే అవుతావు కాబట్టి అలాగే పిలుస్తున్నా. రుద్ర అయోమయంగా నేను నీకు బావేంటే టీకే అంటాడు. శ్రీ కోపంగా లేచి రుద్ర తల మీద ఒక్కటి కొడుతుంది. రుద్ర తల రుద్దుకుంటూ ఇప్పుడు నీ కోపం తెప్పించే అంతగా నేను ఏం మాట్లాడిన రాక్షసి అని అంటాడు. శ్రీ కోపంగా మరి లేకపోతే ఏంటి, మీ నానమ్మ నాకు అమ్మమ్మ అవుతుంది, అమ్మమ్మ కొడుకు నాకు మామయ్య అవుతాడు, అంటే మీ నాన్న నాకు మామయ్య అవుతాడు, ఇంకా ఆయన కొడుకు నువ్వు నాకు ఏమవుతావు? రుద్ర ఆశ్చర్యంగా ఏమవుతాను అంటాడు. శ్రీ రుద్ర చెవి పట్టుకుని బావవి అవుతావు కేకే, నీకు అది కూడా తెలీదా అని అంటుంది. వెంటనే రుద్ర శ్రీని బెడ్డికా నుంచి శ్రీ కదలకుండా చేతులు పట్టుకుంటాడు. రుద్ర సడన్గా అలా చేయడంతో శ్రీ షాక్ అయి రుద్రాని అలాగే చూస్తుంది. రుద్ర శ్రీని చూసి నేను నీలా అందరితో కలిసి పెరిగానా, నాకు ఇలా వర్షాలు తెల్లడానికి ఇంకా ఇందాకటి నుండి చూస్తున్నాను, ఏంటి మళ్ళీ నన్ను కేకే అంటున్నావు, నేనంటే భయం పోయిందా అని అంటాడు. శ్రీ నవ్వుతుంది. రుద్ర కోపంగా నా కోపం మర్చిపోయావా అని అంటాడు. శ్రీ వెంటనే రుద్ర బుగ్గ మీద ముద్దు పెడుతుంది. రుద్ర షాక్ అయి శ్రీని చూస్తాడు. శ్రీ రుద్ర చేతుల్ని విడిపించుకొని రుద్రాని బెడ్ మీదకి తోసేసి రుద్ర గొంతు మీద చేయి పెట్టి రుద్రాని చూస్తూ
నా మొగుడు నా ఇష్టం. నేను కేకే అని పిలుస్తాను, ఇంకా ఏమైనా పిలుస్తాను. నీకెందుకయ్యా? నా మొగుడిని నేనేమైనా పిలిచే హక్కు నాకుంది. నీకేంటి ప్రాబ్లం అని అంటుంది. శ్రీ అలా మాట్లాడడంతో రుద్ర తను వింటుంది నిజమేనా అన్నట్టు శ్రీ చూస్తూ ఉంటాడు. శ్రీ రుద్ర మొహం మీద చిటిక వేసి, ఏంటి కేకే షాక్ అయ్యావా? ఎక్కువ అవ్వకు. నాలో నువ్వు చూడాల్సింది ఇంకా చాలా ఉంది. దీనికే ఎలా అయిపోతే ఎలా బావా? ఇప్పటి వరకు నేను నీకు భయపడ్డాను. ఇప్పటి నుంచి నువ్వు నాకు, ఈ శ్రీ రుద్రాకి భయపడాలి. నేను భయపెడితే ఎలా ఉంటుందో నువ్వే చేస్తావులే, అర్థమైందా అని అంటుంది. రుద్రాకి అసలేం జరుగుతుందో అర్థం కాక అలాగే శ్రీని ఒక వింతను చూసినట్టు చూస్తూ ఉంటాడు. శ్రీ నవ్వుతూ రుద్ర బుగ్గల్ని పట్టుకుని లాగుతూ, అలా చూడకురా, చాలా ముద్దొస్తున్నావు. నువ్వు ఇలా పంచకట్టుతూ షర్ట్ లేకున్నా ఇలా బనీన్తో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఇంకా చాలా హార్ట్గా ఉన్నావురా అని రుద్ర బుగ్గ మీద ముద్దు పెడుతుంది. రుద్ర తన కళ్ళని తను నమ్మలేనట్లు కళ్ళార్పకుండా శ్రీని అలాగే చూస్తూ ఉంటాడు. శ్రీ పైకి లేచి, నువ్వు ఇంతవరకు శ్రీని మాత్రమే చూసావుగా, ఇప్పటి నుంచి శ్రీ రుద్ర అంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. మిస్టర్ కేకే, ఇంకో విషయం, నువ్వంటే నాకు ఇష్టం లేనప్పుడు నిన్ను తిట్టుకోవడానికి నీ పేరు కేకే అంటే కొవ్వు పట్టిన కోతి అని పెట్టా. కానీ ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానుగా, అందుకే నిన్ను ముద్దుగా కేకే అని పిలుద్దామనుకుంటున్నా. కానీ ఇప్పుడు నీ పేరు కేకేకి అర్థం ఏంటి అంటే కింగ్ ఆఫ్ కోతి అని నవ్వుతుంది. నువ్వు నా కింగ్వి కదా బావా, అందుకే అలా పెట్టా. నీకు నచ్చిందా అంటుంది. రుద్ర మాటలు రాక అలానే చూస్తుంటాడు. శ్రీ డోర్ దగ్గరికి వెళ్తూ వెనక్కి తిరిగి రుద్రాన్ని చూసి, చూడు కేకే, ఇప్పటి నుంచి నువ్వు చూడాల్సిందే కానీ చేయాల్సిందే ఏమీ లేదు. కోపంగా నీకు ఇప్పుడే చెప్తున్నా, నువ్వు నా ప్రాపర్టీ. నీ మీద ఎవరు కన్ను పడినా పడితే నీ కళ్ళు పీకేస్తా, జాగ్రత్త. కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు అందంగా అస్సలు రెడీ కాకు. సాలంగే మిస్టర్ కేకే అని నవ్వుతూ వెళ్ళిపోతుంది. రుద్ర మాత్రం బెల్లం కొట్టిన రాయిలాగే అలాగే ఉండి శ్రీ వెళ్ళిన వైపే నోరు తెరిచి చూస్తూ ఉంటాడు. శ్రీ నవ్వుకుంటూ హాల్లోకి వస్తుంది. అన్నపూర్ణమ్మ గారు, సరస్వతి గారు ఎవరిని పట్టించుకోకుండా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. దీపు, మనులు ఆ చీర ఎంత, ఈ నెక్లెస్ ఎంత అని మాట్లాడుకుంటూ ఉంటారు. వంశీ, అశోక్ తెల్లమొహాలు వేసుకుని ఈ రెండు జంటల్ని చూస్తూ ఉంటారు. శ్రీ వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకొని వంశీ, అశోక్ల దగ్గరికి వెళ్ళి, మీ ఫ్రెండ్స్కి కరెంట్ షాక్ కొట్టింది, మీరు వెళ్ళి హెల్ప్ చేయండి అని అంటుంది. ఇద్దరు మొహాలు చూసుకుని ఏం మాట్లాడకుండా రుద్ర దగ్గరికి వెళ్తారు. శ్రీ, దీపు మనుల దగ్గరికి వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చుని రుద్ర దగ్గరికి తను ఏం వాగిందో మొత్తం చెప్తుంది. దీపు, మను మొహాలు చూసుకుని శ్రీని చూస్తారు. ముగ్గురు కాసేపు సైలెంట్గా ఉండి తర్వాత గట్టిగా ఒకేసారి నవ్వుతారు. అన్నపూర్ణమ్మ గారు, సరస్వతి గారు వీళ్ళని పట్టించుకునే స్థితిలో లేకుండా ఎంతో సీరియస్గా మాట్లాడుతూ ఉంటారు. దీపు నవ్వుతూ, అయితే రుద్రాకి అతని టైం అయిపోయిందన్నమాట. శ్రీ నవ్వుతూ, నేను అలా చెప్తున్నప్పుడు కేకే మొహం చూడాలి, చూడు అని నవ్వుని ఆపుకోలేక చచ్చిపోయాననుకో. మను నవ్వుతూ, పాపం రుద్ర, చిన్నపిల్ల అని చేసి అలా భయపెట్టేశావేంటే అంటుంది. ఏంటి, వాడు చిన్నపిల్లాడా? నాకు పట్టపగిలే చుక్కలు. ఇంకా టికెట్ లేకుండా సినిమా ఎంత బాగా చూపించాడో తెలుసా? వాడు చేసే పనులకి భయపడి చచ్చేదాన్ని. కానీ నేనేంటో ఇప్పుడు వాడికి చూపిస్తా అంటుంది శ్రీ. టీజర్ చూపించావుగా, ఇప్పటికే షాక్ నుంచి తేరుకొని ఉన్నాడు. ఇంకా సినిమా చూపిస్తే ఏమైపోతాడో బిడ్డ అని నవ్వుతుంది దీపు. అలా ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి కార్తీక్ వస్తాడు. కార్తీక్ని చూసి శ్రీ నవ్వాపి లేచి కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ని లోపలికి పిలుచుకెళ్తుంది. అన్నపూర్ణమ్మ గారు కార్తీక్ని చూసి ఎవరు అంటారు. శ్రీ కార్తీక్ని చూపిస్తూ, తను ఆయనకి ఫ్రెండ్ బామ్మ, ఇంకా నాకు అన్నయ్య, ఇప్పుడు మనతో కలిసి పనిచేస్తాడు అని అంటుంది. శ్రీ అన్నయ్య అనడంతో కార్తీక్ షాక్ అయి శ్రీని చూస్తాడు. శ్రీ నవ్వుతూ కార్తీక్, దీపు, మనులని ఒక గదిలోకి తీసుకుని వెళ్ళి, నేను వచ్చే వరకు మీరిక్కడే ఉండండి అని చెప్పి వెళ్తుంది. దీపు, మను వాళ్ళ పని వాళ్ళది అన్నట్టు మళ్ళీ నగలు, చీరల టాపిక్ మాట్లాడుకుంటుంటారు. కార్తీక్ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండడం చూసి ఫస్ట్ షాక్ అయి తర్వాత ఇంకా వినలేక చెవులు మూసుకుంటాడు. ఇంతలో కార్తీక్కి ఫోన్ వస్తుంది. కార్తీక్ చెవులు మూసుకునడంతో ఆ ఫోన్ సౌండ్ వినపడదు. దీపు కోపంగా కార్తీక్ తల మీద కొట్టి, ఫోన్ చూడు అంటుంది. కార్తీక్ ఏడుపు మొహం పెట్టి తల రుద్దుకుంటూ ఫోన్ చూస్తాడు. అందులో వస్తున్న పేరు చూసి షాక్ అయి భయంతో చెమటలు పట్టేస్తాయి. మను మనసులో, ఏంటి వీడు ఇప్పటి వరకు బాగానే ఉన్నాడుగా, ఫోన్ చూసేసరికి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఇలా భయపడుతున్నాడేంటి అని అనుకుని ఫోన్ చూస్తే చంద్రశేఖర్ వర్మ అని ఉంటుంది. ముగ్గురు ఒకరు మొహాలొకరు చూసుకుని భయపడతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.